అండి, బాగున్నారా? ఇది అర కేజీ మటను. ఉల్లిపాయలు వచ్చి అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈజీగా మటన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. నేనైతే ఇలాగే ఈజీగా తయారు చేసుకుంటాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవాలా, మనకు సరిపోయినంత. కొంచెం మంది ఎక్కువ తింటారు, కొంచెం మంది తక్కువ తింటారు. ఆయిల్ నేను సమంగా ఉండేలాగా వేసాను. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోద్ది, ముందే వేసేస్తే పాలు. గరం మసాలా పొడిది, అల్లం వెల్లిపాయ పేస్టు. ఇది అంతకు బాగా లేట్ అయిపోయిందని ఇలా సింపుల్గా చేస్తున్నాను. లేకపోతే వెన్నెలు పెట్టి వేరే రకంగా వండుతాను. ఉల్లిపాయ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేస్తున్నాను. గరం మసాలా పొడి, పసుపు, కారం. కూర అంతా బాగా వేగాక నీళ్ళు పోసుకోవాలి. ఒక 2 గ్లాసులు, పెద్ద గ్లాసులు పోసుకుంటే బాగా ఉడుకుతుంది. నేను కుక్కర్లో పెట్టి మూతను ఇలాగా మామూలుగానే ఉడికింత. పావు గంట ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం దించేటప్పుడు కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. అంతే, మటన్ కర్రీ ఈజీగా నేను ఇలాగే తయారు చేసుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.